హెల్త్ టూరిజానికి హైదరాబాద్ హబ్గా ఎదుగుతుందన్నారు డాక్టర్లు. దేశంలో మిగతా నగరాలతో పోలిస్తే భాగ్యనగరానికి రోజురోజుకు విదేశీ రోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. కార్పొరేట్తో పాటు ప్రభుత్వ హాస్పిటల్లో విదేశీ రోగులకు చికిత్స అందిస్తున్నారు. క్యాన్సర్, గుండె, దంత సమస్యలు, కీళ్ల నొప్పులు, ప్లాస్టిక్ సర్జరీలు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం విదేశీయులు ఎక్కువగా వస్తున్నారని తెలిపారు. అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాల నుంచి రోగులు హైదరాబాద్కు క్యూ కడతారంటున్న డాక్టర్ గోపీకృష్ణతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. దేశంలోనే హైదరాబాద్ సెంటర్గా మారుతుంది. రోజు రోజుకి రోగుల సంఖ్య కూడా పెరుగుతుంది. వివిధ డిసీజెస్ కోసం హైదరాబాద్కు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని విదేశీయులు తిరిగి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ రోజు రోజుకి హెల్త్ టూరిజం పెరగడానికి కారణాలేంటి, దానివల్ల మనకు వచ్చేటువంటి లాభాలేంటి, హెల్త్ టూరిజం వల్ల వచ్చేటువంటి 4-5 ఏళ్ళలో ఆదాయం కూడా మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్ టూరిజంలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మన దగ్గర ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు విదేశీ టూరిస్టులు మన దగ్గర రావడానికి గల కారణాలేంటి, ఈ అంశాలని సీనియర్ డాక్టర్ గోపీకృష్ణ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ముందుగా విదేశాల నుంచి మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఎందుకోసం మన దగ్గరకు వస్తున్నారు? ఈ వైద్య పర్యాటకం అనేది ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా పెరిగిందండి. స్పెషల్లీ ముఖ్యంగా హైదరాబాద్కి చాలా ఎక్కువగా పెరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2 లక్షల మంది సంవత్సరానికి మన హైదరాబాద్ వైద్యం కోసం వస్తున్నారు. ఇది ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందింది హైదరాబాద్ అంటే, ఒకటి ఖర్చు అండి. ముఖ్యమైన కారణం ఖర్చు. వైద్యం యొక్క ఖర్చు పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దగ్గర స్పెషల్లీ హైదరాబాద్లో 60-80% తక్కువగా ఖర్చు అవుతుంది. కాబట్టి మెయిన్లీ మన హైదరాబాద్ని డెస్టినేషన్గా ఎంచుకుంటున్నారు చాలామంది విదేశీయులు. అందుబాటులో వైద్య సేవలు చాలా ఈజీగా దొరుకుతున్నాయి. అంటే వేచి చూసే సమయము చాలా తక్కువ. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో చూడండి, ఇప్పుడు ఎవరైనా మీకు సాఫ్ట్వేర్ చేసే పిల్లలు, బయట ఉద్యోగాలు చేసే వాళ్ళని అడిగితే చెప్తారు, ఏ దేశంలో అయినా కూడా, అమెరికాలో అయినా, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియా, లేకపోతే ఈ గల్ఫ్ దేశాల్లో కూడా మనకి ఏదైనా అపాయింట్మెంట్ కావాలనుకోండి నెలల తరబడి ఉంటుంది. ఎమర్జెన్సీ సేవలు తప్ప మిగతా నెలల తరబడి ఉంటే ఒక్కసారి 3-4 నెలల వరకు కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, వెంటనే అపాయింట్మెంట్ దొరుకుతుంది. కొన్ని రోజుల్లో లేదా వారంలోనే మనకి ప్రముఖ వైద్యులతో కూడా అపాయింట్మెంట్ దొరికే అవకాశం చాలా ఎక్కువగా ఈజీగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చి ప్రిఫర్ చేస్తున్నారు. ఆధునిక వసతులతో మరియు ఆధునిక సాంకేతికతతో ఆసుపత్రులు చాలా ఎక్కువగా వెలిసాయండి. మూడో ముఖ్య కారణం, ఇంతకుముందు ఓన్లీ స్పెషాలిటీ వైద్య సేవలు ఉండేవి, అవి కూడా చాలా తక్కువగా అక్కడక్కడ ఉండేవి. కానీ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మరియు స్పెషాలిటీ క్లినిక్స్ ఒక్కొక్క బ్రాంచ్లోనే, ఇంతకుముందు కార్డియాలజీ అనే వాళ్ళు దొరకడమే కష్టంగా ఉండదు. ఇప్పుడు కార్డియాలజిస్టు, కార్డియోవాస్కులర్ సర్జను, థొరాసిక్ సర్జను, పీడియాట్రిక్ కార్డియాలజిస్టు, ఎలక్ట్రోఫిజియాలజిస్టు అని ఇట్లాంటి సూపర్ స్పెషాలిటీలోనే మళ్ళీ సబ్ స్పెషాలిటీ డాక్టర్లు చాలామంది, ఇక్కడ వైద్య నిపుణులు అత్యంత నైపుణ్యంతో వైద్యాన్ని ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏరికోరి వీళ్ళ కోసం అనేసి రావడం జరుగుతుంది. సో ఇలా ప్రభుత్వ నిర్ణయాలు కూడా చాలా పర్యాటక రంగాన్ని చాలా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. దీంతోపాటు ఈ మన యొక్క సాంకేతిక నైపుణ్యత కూడా మనం చాలా అందిపుచ్చుకున్నాం. మనము సాఫ్ట్వేర్ ఎట్లయితే మన కంట్రీలో అభివృద్ధి చెందిందో, దాంతోపాటు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ సంఖ్య ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ ద్వారా, లేకపోతే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువ ఉండడం వలన మనకు సాంకేతిక నైపుణ్యంలో కుదవలేదు. కాబట్టి ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్, EMRs, లేకపోతే టెలిమెడిసిన్, లేకపోతే టెలికన్సల్టేషన్స్, ఇవన్నీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి మన దగ్గర నుంచి కన్సల్టేషన్ తీసుకోవడం కూడా వాళ్ళకి ఈజీగా ఉంది. వీటితో పాటు స్పెషల్లీ మన విదేశీ నైపుణ్యత స్కిల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ వేరే కంట్రీస్తో మనకి ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి వేరే దేశాల వాళ్ళు కూడా వాళ్ళ అంబాసిడర్స్ని స్పెషల్లీ మనతో ఇంటరాక్షన్స్ అవ్వడము, మన దగ్గర కూడా వాళ్ళకి ఎయిర్పోర్ట్లో దిగగానే వాళ్ళకి హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడము, వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడము, ఇవన్నీ మనం ఎక్కువగా చేస్తున్నాం. కాబట్టి ఈ పర్యాటక రంగము కొత్త పుంతలు దొక్కుతుందండి. ఇప్పుడు అంటే ఎక్కువగా విదేశాల నుంచి మన దగ్గరికి ఏ డిసీజ్ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు, ఏ దేశాల నుంచి వస్తున్నారు? మెయిన్లీ ఏంటంటే ఎలెక్టివ్ సర్జరీస్ కండి. ఎందుకంటే ఎమర్జెన్సీస్లో రావడానికి అంత ఈజీ కాదు. కాబట్టి అప్పుడు కూడా కొంతమంది ఎయిర్ లిఫ్టింగ్లో వస్తున్నారు, బట్ ఎలెక్టివ్ కేసెస్కి చాలామంది వస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా హార్ట్ విషయాల్లో చూసుకోండి, బైపాస్ సర్జరీస్ అవసరం ఉన్నవాళ్ళు, లేకపోతే గుండెలో కాల్షియం ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఈ కొత్తగా వచ్చిన IVL ప్రొసీజర్స్, లేకపోతే రోటాబ్లేషన్స్, ఇట్లాంటి వాటికి వస్తున్నారు. దాంతోపాటు చాలా రకాల సర్జరీస్ కోసం, అంటే ఇప్పుడు క్యాన్సర్ చికిత్సలు, క్యాన్సర్ యొక్క సర్జరీల కోసము, దాని యొక్క డయాగ్నోసిస్
కోసము ఇప్పుడు ఎంఆర్ లినాక్ అనే కొత్త టెక్నాలజీ ఉంది మన దగ్గర, వాటిల కోసము ఇవన్నీ అత్యాధునికంగా ఇవ్వబడే చికిత్సలు ఏదైతే మన దగ్గర చాలా అందుబాటులోకి వచ్చాయో వీటిల కోసం వచ్చే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా జరుగుతుందండి. ఇది చూసినాం కదా, ఇప్పటికే గత ఏడాది చూసినట్లయితే దాదాపు 60,000 కోట్లకు పైగా విదేశీ టూరిస్టులు వైద్యం కోసం ఇక్కడికి రావడం వల్ల ఆదాయం సమకూరింది. ఇది 2027 నాటికి దాదాపు 1,50,000 కోట్లకు, అంటే ప్రతి ఏటా కూడా 19% వృద్ధితో 1,50,000 కోట్లకు చేరుతుందనేటువంటి ఒక అంచనా కూడా ఉంది. తద్వారా ఏ రాష్ట్రాల్లో వాళ్ళైతే విజిట్ చేస్తారో ఆ రాష్ట్రాలకు హెల్త్ పరంగా టూరిజంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులు కూడా ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్టు కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.